వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో మనం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 46 రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 163 రన్స్ మాత్రమే చేయగలిగింది, 9 వికెట్స్ కోల్పోయి. వేరాజ్ చేజింగ్ చేసే క్రమంలో గుజరాత్ కూడా ఒక 6 వికెట్లు కోల్పోయి చేజింగ్ చేసింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా కాస్త థ్రిల్లింగ్గా జరిగింది. తక్కువ స్కోర్నే పంజాబ్ బౌలర్లు బాగా డిఫెండ్ చేసుకోగలిగారు. క్లైమాక్స్లో గుజరాత్ బ్యాటర్స్కి కొద్ది చెమటలు పట్టించినప్పటికీ కూడా గుజరాత్ గెలిచింది. చివరి ఓవర్లో జస్ట్ ఒక 11 రన్స్ చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో క్రీజ్లో అర్షద్ ఖాన్ ఉన్నాడు. అర్షద్ ఖాన్ పెద్దగా అప్పటిదాకా బ్యాటింగ్ చేయలేదు, ఒక 2 రన్స్ 3 రన్స్ చేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ కొద్దిగా కుదురుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు కూడా వాషింగ్టన్ సుందర్ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు కానీ ఎటువంటి ప్రభావం కూడా లేదు. వాషింగ్టన్ సుందర్ ఎందుకున్నాడు గుజరాత్ జట్టులో అనేటువంటిది చాలామంది మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్న. కరెక్ట్గా ఈ టైంలో వాషింగ్టన్ సుందర్ తానేంటో ఏంటి అనేటువంటి నిరూపించుకున్నాడు. లాస్ట్ ఓవర్లో తను క్రీజ్లో ఉన్నాడు. కొనే క్రమంలో అర్షద్ ఖాన్ లాస్ట్ ఓవర్కి 11 రన్స్ కావాలి. అర్షద్ ఖాన్ వాషింగ్టన్ సుందర్తో కలిసి అర్షద్ ఖాన్ ఉన్నాడు. అయితే ఈ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ వైడ్ రూపంలో వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ బాల్కే అర్షద్ ఖాన్ ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత బాల్కి 2 రన్స్ తీశాడు. ఆ తర్వాత బంతికి 0, ఎటువంటి పరుగు రాలేదు. తర్వాత సింగిల్ తీసి వాషింగ్టన్ సుందర్కి స్ట్రైక్ ఇచ్చాడు. అంటే లాస్ట్కి ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఆ 2 బంతుల్లో పెనల్టీమేట్ బాల్కి వాషింగ్టన్ సుందర్ ఒక భారీ 6 కొట్టాడు. భారీ 6 కొట్టడం ద్వారా గుజరాత్ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. సో దీంతో పంజాబ్ జట్టుకి ఓటమి తప్పలేదు. గుజరాత్ ఇది వరుసగా 3వ విజయం అందుకోవడం చాలా అంటే చాలా ఆసక్తికరం. బిగినింగ్లో కాస్త అటు ఇటుగా అయినప్పటికీ కూడా గత 3 మ్యాచ్లు చూసినట్లే అయితే మంచి విన్నింగ్ ట్రాక్లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలు కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. గుజరాత్ ఇప్పుడు మొత్తం ఈ గెలిచినటువంటి ఈ మ్యాచ్తో మొత్తం 12 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్కి 12 పాయింట్లే ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్కి కూడా 12 పాయింట్స్ ఉన్నాయి. సో మనకి ఈ 4th పొజిషన్ అనేటువంటిది చాలా కీలకంగా మారింది. సో రిమైనింగ్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్ ఓడినప్పటికీ కూడా పంజాబ్ పొజిషన్స్లో మార్పు ఏం లేదు. అయితే ఇక నుంచి జరిగేటువంటి మ్యాచ్లన్నింటిలో కూడా ఈ గుజరాత్ విజయం అనేది మిగతా జట్ల తాలూకా ఆ ప్లే ఆఫ్ రేస్లో ఉన్నటువంటి దీని మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు కలుగుతుంది. సో ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ పంజాబ్ బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ చేయగానే గుజరాత్ బౌలర్స్ ఓపెనింగ్ స్పెల్ మనకి మహమ్మద్ సిరాజ్ అండ్ కగిసో రబడా వీళ్ళిద్దరూ గత 6 మ్యాచ్లు 7 మ్యాచ్లు ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోస్ట్లీ వీళ్ళిద్దరే ఓపెనింగ్ స్పెల్ వేస్తున్నారు. పవర్ ప్లేలో ఉన్న 6 ఓవర్లు కూడా మొదటి ఒకరు సిరాజ్ ఒక 3 ఓవర్లు, కగిసో రబడా ఒక 3 ఓవర్లు వేస్తున్నారు. సో ఈ ఓవర్లో కూడా చాలా ప్రభావవంతమైన బౌలింగ్ చేశారు. సిరాజ్ ఫస్ట్ ఓవర్లోనే పంజాబ్కి షాక్ ఇచ్చాడు. మొదటి 3 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయింది పంజాబ్ జట్టు. సో ఆ తర్వాత ప్రియాన్ష్ ఆర్యా ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ కూపర్ కాన్లీ సెకండ్ వికెట్. మొదటి 3 బంతుల్లోనే 2 వికెట్లు తీశాడు సిరాజ్. అలాగే తర్వాత ఓవర్ కగిసో రబడా వేశాడు. కగిసో రబడా బౌలింగ్లో ప్రభు సిమ్రాన్ సింగ్ అవుట్ అయ్యాడు 3rd వికెట్ రూపంలో. సో పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి పంజాబ్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది, చాలా అంటే చాలా తక్కువ పరుగులకే. అలాగే నెక్స్ట్ 7th ఓవర్లోనే జాసన్ హోల్డర్ వచ్చాడు. ఈ పవర్ ప్లే సిరాజ్ కగిసో రబడా పవర్ ప్లే అయిపోయిన తర్వాత జాసన్ హోల్డర్ వచ్చాడు 7th ఓవర్లో నమన్ వధేరా వికెట్ తీసుకున్నాడు జాసన్ హోల్డర్. అలాగే 9th ఓవర్ మళ్ళీ జాసన్ హోల్డర్ వేశాడు. 5th వికెట్ శ్రేయస్ అయ్యర్ వికెట్ పడింది 9th ఓవర్లో. సో 9 ఓవర్లు అయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయింది పంజాబ్ జట్టు. కేవలం 47 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. సో ఇంకా వికెట్ల పతనం ఇంకా కొనసాగుతుంది అనుకున్న టైంలో ఈ సుయాన్ష్ షెడ్గే అనేటువంటి ఒక ప్లేయరు సడన్గా ఈ గుజరాత్ బౌలర్లను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ సుయాన్ష్ షెడ్గేతో పాటు మార్కస్ స్టోయినిస్ కూడా నిలబడ్డాడు గట్టిగా. వీళ్ళిద్దరూ కూడా కొద్దిగా పటిష్టమైన భాగస్వామ్యం నెలకొల్పి 126 రన్స్ చేశారు. ఇందులో ఈ సుయాన్ష్ షెడ్గే 57 రన్స్ చేశాడు. మార్కస్ స్టోయినిస్ 40 రన్స్ చేశాడు. సో ఇలాగా వీళ్ళిద్దరూ కూడా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే ఈ టైంలో మనకి 18th ఓవర్ మళ్ళీ జాసన్ హోల్డర్ వేశాడు.
వరుస బంతుల్లో 2 వికెట్లు తీశాడు. స్టోయినిస్ వికెట్ తీశాడు, బార్ట్లెట్ వికెట్ తీశాడు. 141 స్కోర్ 141 ఉన్న దగ్గర 7th వికెట్ 8th వికెట్ కోల్పోయింది. చివరిలో పంజాబ్ బ్యాటర్ మార్కస్ జాన్సన్ మెరుపులు మెరిపించి ఒక 20 రన్స్ వేశాడు. సో దీంతో పంజాబ్ జట్టు 163 పరుగులు చేయగలిగింది. ఒక లో స్కోరింగ్ టోటల్ ఇది. సో ఇక చేజింగ్ మొదలైంది, గుజరాత్ చేజింగ్. సాయి సుదర్శన్ యాజ్ యూజువల్ చాలా కన్సిస్టెంట్గా ఆడాడు. 57 రన్స్ వేశాడు. గిల్ చాలా తక్కువ పరుగులుగా 5 పరుగులుగా అవుట్ అయ్యాడు. అలాగే జోస్ బట్లర్ 26 రన్స్ వేశాడు. వాషింగ్టన్ సుందర్ 40 రన్స్ వేశాడు. సో వీళ్ళ బ్యాటింగ్ విన్యాసంతో ఈ లో స్కోరింగ్ మ్యాచ్ చాలా ఈజీ అయిపోయింది. గుజరాత్కి మరో విజయం లభించింది. వాషింగ్టన్ సుందర్ పర్టికులర్గా ఈ మ్యాచ్లో చాలా ప్రతిభావంతంగా బ్యాటింగ్ చేశాడు. 40 రన్స్ వేశాడు. మళ్ళీ మనందాలు చెప్పుకున్నట్టే 40 రన్స్ వేశాడు. లాస్ట్ ఓవర్లో ఆ పెనల్టిమేట్ బాల్కి 6 కొట్టడం ద్వారా గుజరాత్ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఈ గుజరాత్కి ఇది హ్యాట్రిక్ విన్. ఈ హ్యాట్రిక్ విన్తో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు గుజరాత్ జట్టు 10 గేమ్స్ ఆడితే అందులో 6 విజయాలు అందుకుంది. ఈ 6 విజయాల ద్వారా 12 పాయింట్లు వచ్చాయి. 12 పాయింట్లు వస్తే ఇప్పుడు మనకి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది మనకి గుజరాత్ జట్టు. సో ఇది ఈ మ్యాచ్ తాలూకా హైలైట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.